ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుదాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి మనము గ్రహింపలేని కార్యాలు అంటే మన ఊహకు కూడా మన ఆలోచనకు కూడా రాని అటువంటి కార్యములట మన దేవుడు మన పక్షముగా చేయ ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున నా దేవుని బిడ్డలారా, చూడండి, మరి నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదేంటి, నా కుటుంబంలో ఇంకా కార్యం జరగటం లేదేంటి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, దేని కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనని ఒకవేళ కార్యము సఫలము కాక బాధపడుతూ ఉన్నావేమో. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో నేను చేయబోతూ ఉన్నాను. అసలు నువ్వు గ్రహించలేదు, ఇదిగో ఈ మాత్రం చాలయ్యా, ఇంతవరకు చాలయ్యా, ఇది జరిగితే నా జీవితంలో చాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ దానికంటే విలువైనది, దానికంటే ఎక్కువగా చూడండి నా దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎటువంటి దేవుడు అని అంటే, మనము గ్రహింపలేని లెక్కింపలేనటువంటి మరి ఊహకు అందనటువంటి కార్యములు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడు. అందుకని ఆయన అంటాడు, గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఇదిగో నీ యొక్క గ్రహింపుకు కూడా అవి ఇంకా రాలేదు, కానీ నేనే ఆ యొక్క కార్యాలు చేయబోతున్నాను. కనుక నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనుషులు ఎవ్వరూ కార్యం చేయలేరండి. మన జీవితంలో మన కుటుంబంలో మరి ఏ వ్యక్తులు కూడా మనకు కార్యం చేయటానికి ఇష్టపడరు. కనుక మన దేవుడు మన పట్ల కార్యం చేసే గొప్ప దేవుడు కనుక ఆయన వైపు చూసి ఆయన మీద చేతులెత్తి ఆయన మీద మనం ఆనుకొని మనం ఎదురు చూడగలిగితే మన జీవితంలో ఎక్కడైతే తల వంచుకున్నామో, ఎక్కడైతే తలదించుకున్నామో, ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఏ మనుషుల ద్వారా అయితే నింద కలిగిందో, ఏ మనుషుల ఎదుటైతే ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో, వారి ఎదుట మన తలను పైకెత్తగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన దేవుడు, పడిన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడిపోక, ప్రార్థన జీవితంలో బలహీన పడిపోక, ఇదిగో వెనకాల పడిపోక, ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించు. నా దేవుడి యొక్క వాగ్దానమును, ఈ వాక్యమును మనందరి జీవితంలో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవస్తోత్రాలు, ఉదయకాలమందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా, మేము గ్రహింపలేని గొప్ప కార్యములు నా ప్రభా మా జీవితంలోనైనా నువ్వు జరిగించే దేవుడు కనుక నా ప్రభా, అయ్యా ఈ యొక్క నా తండ్రినైనా అయ్యా ఉదయకాలమందు నా ప్రభా, అయ్యా నీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా, సహాయం చేయండి, కృప చూపండి, బలపరచండి. అన్ని విషయాలలో నా ప్రభా అయ్యా మీరు తోడేయండి, కార్యం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.